రాజకీయాలు చేయొచ్చు కానీ ప్రత్యర్థి పార్టీలు లేకుండా చేయాలని వాటిని నిర్వీర్యం చేయాలన్న ప్రయత్నం అత్యంత ప్రమాదకరం. అది వికటిస్తే ఏ స్థాయిలో ఉంటుందో ఇప్పుడు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్కు తెలుస్తోంది. సొంత కుమార్తె కవిత ఆరోపణలతో కేసీఆర్ పార్టీ ఇప్పుడు సతమతమవుతోంది. ఆ పార్టీ అసలు తెలంగాణలో నిలబడుతుందా లేదా అన్న అనుమానం కలుగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గౌరవప్రదమైన సీట్లను సాధించింది కేసీఆర్ పార్టీ. కానీ అక్కడకు 8 నెలల వ్యవధిలోనే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కలేదు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని ఆ పార్టీలో ప్రకంపనలు రేగుతున్నాయి. ఒకవైపు పార్టీ పతనమవుతుండగా మరోవైపు ఆ కుటుంబంపై సైతం ప్రజల్లో చులకన అవుతోంది. అయితే ఈ విషయంలో కేసీఆర్ మాదిరిగానే జగన్ పరిస్థితి ఉంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కనుమరుగైతే తప్ప తన పార్టీ బతకదని కేసీఆర్కు తెలుసు. అందుకే తనకు రాజకీయ జీవితం ఇచ్చిన టీడీపీని నాశనం చేశారు కేసీఆర్. అలా చేసేదాకా విడిచిపెట్టలేదు. పోనీ తన మాటను గౌరవించి తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ పార్టీనైనా గౌరవంతో చూశారా అంటే అది లేదు. ఆ పార్టీని ఎంత దెబ్బతీయాలో అంతా తీశారు. చాలా హీనంగా మాట్లాడేవారు. కాంగ్రెస్ పార్టీ నేతలతోనే కాంగ్రెస్కు వెన్నుపోటు పొడిపించిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది. అందుకే కర్మఫలం అనేది ఎవరిని విడిచిపెట్టదు. అప్పుడు కేసీఆర్కు జరుగుతోంది అదే. ముందు ఆ పార్టీ బతుకుతుందా లేదా అన్నది చూడాలి. జగన్ తెలుగుదేశం పార్టీని పూర్తిగా నాశనం చేయాలని చూశారు. ఆ పార్టీ దారుణంగా దెబ్బతీయాలని ఆయన చేయని ప్రయత్నం లేదు. చివరికి ఎన్టీఆర్ కూతురు చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని నిండు సభలో అవమానించారు. తన సహచరులు దారుణ వ్యాఖ్యలు చేస్తుంటే అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. అంతటితో ఆగకుండా తండ్రి సమానుడైన చంద్రబాబును జైల్లో పెట్టించారు. అప్పటి కొందరు కేంద్ర పెద్దల సాయంతో తెలుగుదేశం పార్టీ లేకుండా చేయడానికి పన్నాగం పన్నారు. అయితే ఆయన ఒకటి తలిస్తే ప్రజలొకటి తలిచినట్టు తెలుగుదేశం పార్టీకి విజయం అందించి జగన్మోహన్ రెడ్డి పన్నాగాన్ని తిప్పికొట్టారు ప్రజలు. ఇప్పుడు కర్మఫలం జగన్మోహన్ రెడ్డికి సైతం విడిచిపెట్టడం లేదు. ఏ పార్టీని నాశనం చేయాలని చూశారో, ఏ కూటమి పార్టీలను తక్కువ చేసి మాట్లాడారో, మీరు నా వెంట్రుక కూడా పీకలేరు అన్నారో ఇప్పుడు అదే జరిగింది. కర్మఫలం అనేది జగన్ రెడ్డిని వెంటాడడం ప్రారంభించింది. తెలంగాణలో కేసీఆర్, కాళేశ్వరం ప్రాజెక్టు, ఏపీలో జగన్ మద్యం కుంభకోణం ఈ రెండు ఇప్పుడు వెంటాడుతున్నాయి. కాళేశ్వరంతో కాసులు కొల్లగొట్టారు నాటి పాలకులు. మద్యం కుంభకోణంలో 18,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయాన్ని పక్కకు తప్పించారు. అందుకే ఇప్పుడు ఏ పార్టీలు నిర్వీర్యం కావాలని కోరుకున్నారో అవే పార్టీలు కర్మఫలం రూపంలో వెంటాడుతున్నాయి. కర్మఫలం అంటే ఇది ఇప్పుడు సరికొత్త నిర్వచనంగా కేసీఆర్, జగన్ రెడ్డిలను చూపిస్తున్నారు.